హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఈ చిత్రానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ చిత్రం ఈ నెల 12వ తేదీన రిలీజ్ అయితే ఫస్ట్ షో నుంచే మిక్స్డ్ టాక్ అనమాట. కొంతమంది బిలో యావరేజ్ అంటే, కొంతమంది బాగలేదని, కొంతమంది అటర్ ఫ్లాప్ అని, కొంతమంది అజ్ఞాతవాసి 2 అని చెప్పేసి అస్సలు ఆ మాటలే తోటలాగా పేలిపోయిందనమాట. అయితే మహేష్ బాబు యొక్క నటన పరంగా తన యొక్క నటన కానీ, డైలాగ్స్ కానీ, డ్యాన్స్ కానీ అదిరిపోయిందని చెప్పేసి ప్రతి ఒక్కరి నోట మనం విన్న మాటే. అయితే శ్రీలీల యొక్క యాక్షన్ కూడా ఓవర్ యాక్షన్ అని, త్రివిక్రమ్ శ్రీనివాస్ యొక్క డైరెక్షన్ అస్సలు నచ్చలేదని, బీజిఎం వేస్ట్ అని, సాంగ్స్ పర్వాలేదని ఈ మాటే విన్నామన్నమాట. టోటల్గా సినిమా బాగాలేదన్న ఆ టాకే వచ్చేసిందనమాట. ఫస్ట్ డే వచ్చేసి డిజాస్టర్ అన్నారు, సెకండ్ డే వచ్చేసి యావరేజ్ అన్నారు, మూడో రోజు వచ్చేసి పర్వాలేదన్నారు, నాలుగో రోజు హిట్ అంటున్నారు, ఐదో రోజు బ్లాక్ బాస్టర్ అంటున్నారు అనమాట. కలెక్షన్స్ ఆ స్థాయిలోనే రాబడుతుందన్నమాట. ఒక సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో గుంటూరు కారం మూవీ అదే స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది. ఈ మూవీ యొక్క ప్రిలీజ్ బిజినెస్ వచ్చేసి 132 కోట్లు. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే 133 కోట్ల షేర్ కలెక్షన్ రాబట్టాలి. ఈ వీకెండ్కే బ్రేక్ ఈవెన్ అయిపోతుంది గుంటూరు కారం మూవీ. దీన్ని బట్టి క్లియర్గా అర్థమైపోతుంది అనమాట ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అనేది. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.